మేడం మరి అంత చిన్న పిల్లలు 10 సంవత్సరాల లోపు పిల్లలు నొప్పిని తట్టుకోగలరా మరి? అంటే మత్తిచ్చేటప్పుడు ప్రొసీజర్ చేసేస్తారు వాళ్ళకేం తెలీదు. మత్తులోంచి లేచేసరికి ఆ పెయిన్ గాని ఏమన్నా తట్టుకోగలరా వాళ్ళు? అంత నొప్పికరంగా ఉండవండి ఏ ప్రొసీజర్ అయినా కూడా. హుహు. వితిన్ నామినల్ లిమిట్స్ ఉంటాయి. పిల్లలకి ఇంకా బెస్ట్ పార్ట్ ఇన్ చిల్డ్రన్ ఇస్ వాళ్ళకి ఏది గుర్తుండదు. వాళ్ళకి ఆ! అప్రిహెన్షన్ ఉండదు. మన పెద్దవాళ్ళకే ఇంకా క్లినిక్ ఎళ్తున్నాము అంటే ఒక భయం ఉంటది. భయం. అవును. వెళ్ళాక ఇంకో భయం ఉంటది. హ్మ్. ఇంజెక్షన్ ఇచ్చి లోడ్ చేస్తున్నప్పటి నుంచే భయపడతారు. పిల్లలకి హ్మ్. అదంతా ఉండదు. ఇప్పుడున్న డెంటల్ యూనిట్స్ కూడా ఎట్లా అంటే చిల్డ్రన్ ఫ్రెండ్లీ అవును. అయిపోయాయి. చాలా ఆ! ఫ్రెండ్లీగా. చాలా ఫ్రెండ్లీ అయ్యాయి. ఎన్ నంబర్ ఆఫ్ బొమ్మలు పెడతాము. కిడ్స్ కోసం టాయ్స్ పెడతాము. వాళ్ళకు హ్మ్. సెపరేట్ చైర్స్ లోపల వస్తేనే వాళ్ళకి వెన్ వి హావ్ దేర్ అపాయింట్మెంట్స్ అసలు క్లినిక్ ఎన్విరాన్మెంటే మారిపోతాయి అనమాట. బెలూన్స్ పెట్టడం అవి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి. అవును. సో వాళ్ళు చాలా అంటే చాలా కోఆపరేటివ్ ఉంటారు. తర్వాత అంత పెయిన్‌ఫుల్ ప్రొసీజర్స్ ఉండవండి. హ్మ్. నాట్ ఎట్ ఆల్ అంత భరించలేని పెయిన్ ఉండే ప్రొసీజర్స్ ఉండవు. బెస్ట్ థింగ్ ఇన్ చిల్డ్రన్ ఇస్ దే ఫర్గెట్ ఎవ్రీథింగ్. మంచిగా తింటారు అండ్ ఐ అష్యూర్ యూ వాళ్ళు పెరుగుతారు కూడా. హ్మ్. ఆఫ్టర్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్ డన్. ఇదివరకటికి పళ్ళు ప్రొసీజర్ అంతా అయిపోయాక వాళ్ళు వెయిట్ పెరిగిన పిల్లల్ని కూడా నేను చూసాను. ఓకే. అట్లా. అంటే మంచిగా తింటారు కదా! చేస్తారు. దెన్ ఫుడ్ గెట్స్ డైజెస్టెడ్ ఈజీలీ. అంటే హ్మ్. ఏంటి మన బాడీకి పడుతుంది. అట్లా అన్నమాట. ఐ హావ్ సీన్ దెమ్. సో, సెట్ అయిపోతది. చిన్న మంచిగా పిల్లలు సెట్ కూడా అవుతది. నథింగ్. ప్రొసీజర్స్ అన్నీ చేయొచ్చు. అన్నీ చేసుకోవచ్చు. ఏది ఆగి పిల్లలు కదా అని ఆలోచించాల్సిన అట్లా ఆపడం వల్లనే తర్వాత దశలో ఇంకా ఇంకా కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ చేయాల్సొస్తుంది. ఓకే. ఇంకా అంటే పర్మనెంట్ పళ్ళొస్తాయి. పర్మనెంట్ పళ్ళలో కూడా సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. హ్మ్. ఇవి పోయి మళ్ళా కొత్త పళ్ళు రావు. పర్మనెంట్ పళ్ళు పోయి మళ్ళీ కొత్త పళ్ళు రావు కదండీ. ఓకే. అందుకే టెంపరరీ అంటే పాల పళ్ళు ఉన్నప్పుడే మనం ప్రొసీజర్ చేసుకోవడం వల్ల ఈ మెయింటెనెన్స్ ఈ టెక్నిక్స్ అన్నీ ఉన్నాయనుకో ఇట్లా బ్రష్ చేసుకోవాలి. పిల్లలకు కూడా ఉండిపోతది. హ్మ్. అమ్మో! ఐ హావ్ టు విజిట్ మై డెంటిస్ట్. ఎళ్ళినప్పుడు ఇవన్నీ చేస్తున్నారు కదా! వాళ్ళు బ్రష్ చేయమంటున్నారు కదా! అవును. వి వైట్ గౌన్స్‌లో ఉంటాము. మేము చెప్తుంటే ఎక్కువ రీచ్ అవుతది. హ్మ్. ఈవెన్ ఫర్ చిల్డ్రన్ ఆల్సో ఇప్పుడు అవును. ఇంట్లో పేరెంట్స్ చెప్తే అంత రీచ్ అవ్వదు. స్కూల్‌లో టీచర్ చెప్తే ఎక్కువ రీచ్ అవుతది. అవునవును. దే టెండ్ టు లిసన్. ఇప్పుడు ఇది కూడా అంతే అన్నమాట. క్లినిక్‌లో మేము ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మోడల్స్ ఉంటాయి. అవి హ్మ్. పెట్టుకొని చూపిస్తాము. వీడియోస్ ఉంటాయి. అవి చూపిస్తున్నప్పుడు దే టెండ్ మోర్ ఆహా! అవునా! నాకు అవుతుందా అని. ఐ హావ్ సీన్ మెనీ ఆఫ్ మై చిల్డ్రన్, మై కిడ్స్ నా పీడియో పేషెంట్స్ వాళ్ళ నానమ్మకి, అమ్మమ్మకి హౌ టు బ్రష్ వీడియోస్ చేసి పంపిస్తుంటారు నాకు. హ్మ్. ఇట్లిట్లా చేయాలి, ఇట్లిట్లా చేయాలని. అదే. దట్స్ ఎనఫ్ అట్లా అన్నమాట. ఓకే. హ్మ్.